జనరల్‌గా సోషల్ మీడియాలో యాస్ ఆడియన్స్ మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్స్‌లో నెగెటివ్, పాజిటివ్ 2 రకాల కామెంట్స్ ఉంటాయి. ఎవరైనా క్రియేటర్ నెగెటివ్ కామెంట్స్ ఎందుకు అలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు అని వీడియో చేస్తున్నప్పుడు ఐ యూజ్డ్ టు థింక్ ఎందుకు వీళ్ళకి ఇంత కోపం వస్తుంది, వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కదా, ఆ కామెంట్స్ వస్తాయి వాటిని పట్టించుకోకూడదు అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడే ప్లాట్ ట్విస్ట్. రీసెంట్‌గా నేను పెట్టిన ఒక వీడియో వాట్ ఐ ఏట్ ఇన్ ఎ డేకి యూట్యూబ్ షార్ట్స్‌కి నాకు ఒక కామెంట్ వచ్చింది. అదొక మెయిల్ అకౌంట్ నుంచి వచ్చిందనమాట. నేను ఆ కామెంట్‌ని చదివిన వెంటనే దాని అర్థం కూడా చేసుకోకుండా అది ఎక్కడ నెగెటివ్ కామెంటో అని నా బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయి దాన్ని డిలీట్ చేసేసా. అదంతా అయిపోయిన ఒక 5 మినిట్స్‌కి కూర్చొని ఆలోచిస్తే అనిపించింది, అదేమంత వెంటనే డిలీట్ చేసే అంత బ్యాడ్ కామెంట్ ఏం కాదు. ఐ షుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ ఆర్ వెంటనే రిప్లై బ్యాక్ అయినా ఇచ్చేయాల్సింది అనిపించింది. ఇక్కడ నా హోల్ పాయింట్ ఏంటంటే వీ నెవర్ రియలైజ్ సంథింగ్ సో డీప్ అంటిల్ అది మన వరకు వచ్చేంత వరకు. సో ఐ థింక్ మనం అందరం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆర్ అట్లీస్ట్ అజంప్షన్స్ చేసుకునేటప్పుడు కొంచెం మైండ్ఫుల్ గా ఉంటే బెటర్ అని నాకు రియలైజ్ అయింది. ఇప్పుడు మీకు చూపించిన రెసిపీకి అయితే పేరు లేదు, ఎలా చేశానో కామెంట్ సెక్షన్ లో మొత్తం రాసున్నాను, మీరు ఒకసారి చూసేయండి.